హాయ్ అండి, నేను చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇవి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టానండి. కొంచెం ఆయిల్ పోసి ఈ ఉల్లిపాయ ముక్కలు, వేసి వేగుతున్నానండి. కొంచెం వేగాక టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాము. ఈ కాసేపు వేగనిచ్చి బాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ లోపల నేను చికెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. చికెన్ శుభ్రంగా కడిగి ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఒకసారి మూత పెడదాం. ఈ వాటర్ అంతా ఎగిరిపోతాయి ఈ లోపల. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. రోట్లో దంచుతున్నాను. ఇదైతే మెత్తగా నలిగిపోయింది. ఒక గిన్నెలో తీసుకుందాం. ఈ వాటర్ అయితే ఎగిరిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ అల్లం పేస్ట్ వేద్దాము. ఇదైతే ముక్కలకి ఇలా వేస్తే ముక్కలకు బాగా పడుతుందండి అల్లం పేస్ట్ అయ్యి. ఒకసారి తిప్పి కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసి తిప్పుదామండి. ముక్కలకైతే పడుతుందని ఇలా తిప్పుతానండి నేను. ఇది అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ అయితే బాగా ఎగిరిపోయినాయండి. ఇలా ఎగిరిపోవడం వల్ల ముక్కలకైతే బాగా పడుతుందండి ఉప్పు, కారం, ఈ పేస్ట్ అయ్యి. ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే నేను పోసానండి. ఇలా ఒకసారి తిప్పి మూత పెట్టేద్దాం. ఒక 20 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి మూత పెట్టి. కర్రీ అయితే గుమగుమలాడుతూ ఉడుకుతుందండి. బాగా పొగలు వస్తున్నాయండి. ఇప్పుడు మనం కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కొంచెం గరం మసాలా వేద్దామండి. ఇదైతే కొంచెం అడుగు అంటుతుంది. మనం మంట తగ్గించుకుంటే కొంచెం లో ఫ్లేమ్లో మంట పెట్టాలండి. ఇదే లేకపోతే బాగా హై ఫ్లేమ్ అయితే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ముక్క అయితే బాగా మెత్తగానే ఉడికిందండి.